హాయ్ ఫ్రెండ్స్, మా టూర్లో మూడవ రోజు భవానీలో టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత సంగమేశ్వర ఆలయము మేము మరో ప్రదేశానికి బయలుదేరాము. అది మా అందరిలో చాలా ఉత్సాహాన్ని నింపే ప్రదేశం అనమాట. అది ఊటీ అన్నమాట. ఎన్నో రోజుల నుంచి చూడాలనిపించే ప్రాంతము, సినిమాల్లో మాత్రం చూసే ప్రాంతం. సినిమాల్లో ఓల్డ్ మూవీస్లో అయితే సోహన్ బాబు, శ్రీదేవి డాన్సెస్ కానివ్వండి, మనకి సీతాకోక చిలుకలో కొన్ని సీన్స్, అలాగే కృష్ణ శ్రీదేవి మూవీస్లో ఇవన్నీ కూడా ఎక్కువ ఊటీలో ఆ సెట్టింగ్స్ వేసి డాన్సెస్ కానీ, ఆ స్లోప్స్ మీద డాన్సెస్ అవన్నీ గుర్తొస్తాయి. క్యాంప్ ఫైర్స్, ఆ లాంగ్ ట్రీస్ ఉంటాయి కదా, ఆ ట్రీస్ మధ్యలో చేజింగ్ సీన్స్ ఇవన్నీ గుర్తొస్తాయి అన్నమాట. సో ఊహించుకుంటూ తేలిపోతా బస్ ఎక్కి వెళ్ళామన్నమాట. సో అందరం బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. బస్సులో నియర్లీ 3 hours పట్టిద్ది అనమాట పైకి వెళ్ళటానికి. అంత హిల్ ఎక్కాలి బస్సు. 20 kilometers స్పీడ్తో దాన్ని ఎక్కించలేక ఈయన వెళ్తుంది పైకి. చెవుల్లో ఒక మూత. పైకి వెళ్ళేటప్పుడు రైడ్ చేస్తూ వెళ్తారట్టుంది వెహికల్, అందుకని చెప్పి స్లోగా వెళ్తూ ఉంటుంది. ఈ బస్సు స్టార్ట్ అవ్వకముందే భవానీలో ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎవరి దగ్గరైనా ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటే అన్నీ ఇక్కడే పడేసేయండి అని 2-3 సార్లు బాగా చెప్పారు. ఇంకా మేము బస్సులో కూర్చొని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ గుర్తు చేసి అన్ని బాటిల్స్ పడేయించారు. అంటే ప్లాస్టిక్ అనేది మనం పైకి ఏది తీసుకెళ్ళకూడదు. మనం ఏదైతే యూజ్ అండ్ త్రో చేస్తామో అది మాత్రం మనం పడేసేయాలన్నమాట. మనం ఎక్కువగా వాటర్ బాటిల్స్ అనేవి త్రో చేస్తుంటాం కాబట్టి వాటర్ బాటిల్స్ అనేవి మనము తీసుకెళ్ళకూడదు ఊటీలోకి. సో ఎన్నిసార్లు చెప్పినా ఇంకా కొత్త బాటిల్స్ అన్నీ బ్యాగ్స్లోంచి వస్తేనే పడేస్తున్నారు. ఇంకా కొంచెం దూరం వెళ్ళే కొద్దీ ఇంకా భయం వేస్తుంది. ఇంకా ఎవరైనా చెక్ చేస్తారు, ఫైన్ వేస్తారు, మా సంబంధం లేదని వాళ్ళు చెప్పారు. అయినా కానీ అప్పుడు ఒక బాటిల్ తీసి పడేస్తూ ఉన్నారనమాట. కొంతమంది ఇంకా చెకింగ్ వాళ్ళు వచ్చే టైంకి గబగబా మనం ఆల్రెడీ కొనుక్కున్న వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిన బాటిల్స్, ఆ బాటిల్స్ కూడా పడేసేసారనమాట. ఇంకా కొంతమంది రామేశ్వరంలో గంగా వాటర్ కలపడానికి వాటర్ తెచ్చుకుంటారు కాశీ వెళ్ళినప్పుడు, ఆ వాటర్ కూడా పడేసిన వాళ్ళు ఉన్నారు. పాపం ఒక ఆమె అయితే వాళ్ళ ఇంటి దగ్గరన ఈ వాటర్ రామేశ్వరంలో కలిపేసి అని ఇచ్చిందంట. వాటిని కూడా ఆమె పడేసేసేసింది. కొంతమంది టిన్స్లో తెచ్చుకున్నారు, ఆ టిన్స్ పడేసి వేరే బాటిల్లో పోసుకున్నారు. ఇలా రకరకాలుగా చేసేసారు, హడావుడి చేసేసారనమాట. ఫైనల్గా ఒక లేడీ ఇన్స్పెక్టర్ వచ్చి బస్సులోకి వచ్చి జస్ట్ ఎవరిని చెక్ చేయలేదు, ఊరికే అడిగారు వాటర్ బాటిల్స్ ఏమైనా ఉన్నాయో పడేసేయండి అని. ఏం లేవని చెప్పారు. ఇంకా అలా బస్సు మూవ్ అవుతూ ఉంది. ఒక చోటకి వెళ్ళేసరికి ఒక ఆమె బస్సులో ఆమె ఒక అరబస్తా వాటర్ బాటిల్స్ తెచ్చి అక్కడ వేసింది బస్సులో. ఇంకా చూడండి, ఆ మేనేజ్మెంట్ వాళ్ళకి చాలా కోపం వచ్చింది. గబగబా వాటిని ఎలా బయట పడేసేసారు. అంటే వాళ్ళు ఇంటి దగ్గర నుంచే డ్రింకింగ్ వాటర్ తెచ్చుకున్నారనమాట అన్ని బాటిల్స్లో. సో అవి కూడా పడేసేసారు. ఇంకా అయినా కానీ ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత బస్సులో ఉన్న వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా, ఫిల్టర్ వాటర్, ఆ క్యాన్స్ అన్నీ తీసి పక్కన పెట్టేస్తారు. అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, మళ్ళీ రిటర్న్లో వీళ్ళు కలెక్ట్ చేసుకుంటారనమాట. అక్కడ ఇంకా అన్నెసరీ బాటిల్స్ అన్నీ అక్కడ పడేసేసారనమాట. సో అలా బస్సు ముందుకు వెళ్తూనే ఉంది. మళ్ళీ చెకింగ్కి వచ్చారు. అప్పుడు ఏదో చాలాసేపు ఆపి ఒక్క టిన్ ఏదో బస్సులో ఉంది వాటర్, డ్రింకింగ్ వాటర్ది. దానికి చాలానే ఫైన్ వేశారు. ఫస్ట్ థౌజండ్స్లో అన్నారు, తర్వాత హండ్రెడ్స్లోకి వచ్చింది అనుకుంటా ఫైన్. మొత్తానికి దాన్ని కూడా దాటుకొని ముందుకు వెళ్ళాము. ఒకవైపు ఏమో ఊటీ అందాలన్నీ మిస్ అయిపోతున్నాయి. ప్రకృతిని ఆస్వాదించలేక ఈ వాటర్ బాటిల్ టెన్షన్స్తో సతమతం అవుతున్నారు. ఫైనల్గా ఆ చెకింగ్ అయిపోయిన తర్వాత అందరు రిలాక్స్డ్గా కూర్చొని సైడ్న ఏవైతే ఈ ట్రీస్ వస్తున్నాయో, ఈ హిల్స్ వస్తున్నాయో వీటిని ఆస్వాదించడం మొదలెట్టారనమాట. అసలు 3 hours ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. ఆ ఘాట్ రోడ్స్ చాలా టర్నింగ్స్ ఉన్నాయి. ఆ టర్నింగ్స్ దగ్గర చాలా భయం వేసిందంట చాలామందికి. నేనైతే అసలు టర్నింగ్ సంగతే మర్చిపోయి వీడియోస్ తీసుకుంటూ ఉన్నా విండోస్ దగ్గరికి వెళ్ళేసి. అట్లా ఈ వీడియోస్ అన్నీ అలా తీసినవే. ఎవరి గోల్లో వాళ్ళు ఉన్నారు. నా దగ్గరేం వాటర్ బాటిల్స్ లేవు. మామూలుగా మనం ఇంటి దగ్గర తీసుకెళ్ళిన ప్లాస్టిక్ బాటిల్ ఉంది, అది పడేయక్కర్లేదు అన్నా కానీ వినకుండా పడేశారు కొంతమంది. నా బాటిల్ నా దగ్గరే ఉంచుకున్నాను నేను. సో నాకేం భయం లేదు, నేను ఇంకా వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను.
ప్రకృతిని ఆస్వాదించే మనసు ఉండాలే కానీ ఇంత అందమైన ప్రకృతిని మళ్ళీ మళ్ళీ మనం చూడలేం కదా. అన్నెసరీ విషయాల మీద టైం వేస్ట్ చేస్తే కొంది ఇలాంటి అవకాశం మనకు మళ్ళీ రాదు కదా. అందుకని చెప్పేసి నేను వీడియోస్లో క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నా. ఎప్పటి నుంచో ఊటీ వెళ్ళాలని. అఫ్కోర్స్ ఊటీ కాదు, అన్ని ప్రదేశాలు వెళ్ళాలని ఉంటుంది. ఎలాగో ఇక్కడికి వెళ్ళే అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ మన సినిమాల్లో చూసి ఆ స్లోప్స్, టీ ఎస్టేట్స్ ఇవన్నీ కూడా బాగా చూడగలిగాము. అన్నీ ఘాట్ రోడ్స్, అది వన్ వే. ఎంతో కేర్ఫుల్గా డ్రైవరు కాన్సన్ట్రేట్ చేసి ఆ బస్సుని తీసుకెళ్లాల్సి వస్తుంది. ఆల్రెడీ మా బస్సు 2 times రిపేర్ వచ్చింది కాబట్టి ఇంకా కేర్ఫుల్గా బస్ని తీసుకెళ్ళాలి. సో ఆయనకి డిస్టర్బెన్స్ లేకుండా ఆయన పాటికి ఆయన వెళ్తుండాలి, మన పాటికి మనం సైడ్న వీడియోస్ తీసుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ముందుకు కదిలామన్నమాట. హిల్స్ చూడండి ఎలా ఉన్నాయో అసలు చాలా బ్యూటిఫుల్గా. మార్నింగ్ 9 o'clock అలా ఉంటుంది అనమాట అప్పుడు టైము. మేము వెళ్ళేసరికి 12 అయిందనమాట పైకి వెళ్ళేసరికి. చూడండి ఎంత బాగున్నాయో హిల్స్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లాంగ్ ట్రీస్ ఉన్నాయి, స్ట్రైట్గా లాంగ్ ట్రీస్ ఉన్నాయి. కొన్నేమో బిగ్ బ్రాంచెస్తో ఎండిపోయిన ట్రీస్ లాంటివి కూడా ఉన్నాయి అన్నమాట. అంత గ్రీనరీని అంటే సముద్ర మట్టానికి 3000 kilometers హైట్లో ఉంటుంది కాబట్టి అందువల్ల అక్కడ కూల్ ఎయిర్ ఉంటుంది కాబట్టి వర్షపాతం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంత గ్రీనరీగా ఉంటాయి అన్నమాట. ప్లాంట్స్ అన్నీ కూడా చూడండి ఎంత గ్రీనరీ. ఎండిపోయినాయి మనకి ఎక్కడో ఒక చెట్టు అలా కనిపిస్తుంది అనమాట. అది కూడా పూర్తిగా ఎండిపోయి కనిపిస్తుంది. అదొక అందంగా ఉంటుంది. బ్రాంచెస్ అన్నీ ఎండిపోయి నిలువుగా ఉంటుంది అనమాట, బ్లాకిష్గా వీటన్నిటి మధ్యలో. అలా డిఫరెంట్ ట్రీస్ ఉంటాయి. ఎక్కువగా అయితే వెదురు అంటారు కదా, ఆ వెదురు ట్రీస్ ఎక్కువ ఉన్నాయి సన్నని ఆకులతోటి చాలా దూరం వరకు. చూడండి ఎంత బిగ్ ట్రీస్. వీటిని రోజ్వుడ్ ట్రీస్ అంటారనమాట. ఈ రోజ్వుడ్ ట్రీస్ ఎక్కువ ఉంటాయి, చాలా హైట్ పెరుగుతాయి ఇవి. చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా డిఫరెంట్ ట్రీస్. ఈ రోజ్వుడ్ ట్రీస్ అయితే ఎంత లావుగా హైట్గా వరుసగా ఉంటాయి అన్నమాట కొన్ని ఏరియాస్లో అయితే. అలాగే అక్కడక్కడ కొన్ని గెస్ట్ హౌస్లు కనిపిస్తాయి. మన సినిమాల్లో చూస్తుంటాం కదా, అలాంటి గెస్ట్ హౌస్లు కనిపిస్తాయి. ఇంతకుముందు ఊటీల్లో ఉన్న ఈ గెస్ట్ హౌస్ని క్యాలెండర్స్లో వచ్చాయి ఫొటోస్లో. అప్పుడు మేము ఆ క్యాలెండర్స్లో కట్ చేసుకొని ఇంట్లో అంటించుకునేవాళ్ళం అనమాట. అంత అందంగా ఉంటాయి అనమాట ఆ స్లోప్స్, ఆ గెస్ట్ హౌసెస్. సో అవన్నీ కూడా మేము బాగా చూడగలిగాము. ట్రీస్ చూడండి, బ్యూటిఫుల్ వ్యూ కదా. సో 2 కళ్ళు చాలావా అనిపిస్తుంది. మనము చూసి వదిలేసేదానికన్నా ఇలా క్యాప్చర్ చేసుకొని అప్పుడప్పుడు చూసుకుంటే ఎంత బాగుంటుంది కదా. మన మస్తిష్కంలో నిక్షిప్తం అవ్వాలంటే దానికి ఒక రూపం ఉండాలి. అది ఇలా మనం కెమెరాలో బంధించుకోవాలి. దీన్ని కూడా కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు, ఇంకేం పర్లేదు వీడియో తీస్తూనే ఉంటుంది ఎప్పుడు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను విన్నాను, అయినా నేను పట్టించుకోలేదు. మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోతాం అన్నమాట. ఇది మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి చూడలేం కదా. అప్పుడప్పుడు ఇలా చూసుకుంటే ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. ఎంత బాగున్నాయో చూడండి. ప్రకృతిని ఆస్వాదించే మనసు ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో లైఫ్ అనిపిస్తుంది. నేను ఇంత బాగా చూస్తున్నా కదా, ఇవి నాతో పాటు ఇంకా చాలామంది చూస్తే బాగుండు, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయితే బాగుండు అనిపిస్తుంది. ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే వాళ్ళందరూ వెళ్ళి చూడలేరు కదా. అఫ్కోర్స్ ఫ్యూచర్లో చూడొచ్చేమో, అప్పటిదాకా మనం చూసింది వాళ్ళు కూడా చూస్తే బాగుంటుంది అనేసి ఆ హ్యాపీనెస్లో అనిపిస్తుంది అనమాట. అందుకని ఇలా మంచిగా తీసి ఇప్పుడు వాళ్ళు కూడా చూస్తారు కదా, హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. చూడండి ఎంత బాగున్నాయి అసలు. స్లోప్స్లో అట్టి ఆకు తోటలు అయితే ఇంకా చాలా బాగుంటాయి. వాటిని దగ్గరగా వెళ్ళే చూసి అవకాశం వచ్చిద్దో లేదో నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు. ఇప్పుడైతే కొంచెం టౌన్ మనకు కనిపిస్తుంది ఆ హిల్స్లో నుండి. అసలు వాళ్ళు అక్కడ ఎలా ఉంటారో అనిపిస్తుంది, ఎలా కిందకు వస్తారో అనిపిస్తుంది. ఆ హౌసెస్ చూస్తే అంత ఒక ఇంటి మీద ఒకటి మీద ఒకటి ఉన్నట్టు ఉంటాయి అన్నమాట హౌసెస్. అది లైట్ హౌస్ లాంటిది అది. అందరు బాగా ఎంజాయ్ చేశారు. అసలు 3 hours ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు అనమాట. అమ్మో 12 అయిపోయిందా పైకి వచ్చేసరికి అనుకున్నాం అనమాట మేము.
అంతా లీనమై నిమగ్నమై నేచర్ని ఎవరి విండో దగ్గర వాళ్ళు చూస్తూ ఉన్నారనమాట. చూడండి ఎలా చూస్తున్నారు అందరూ. ఎంత మన ఊళ్ళో మన నేచరు ఉన్నా కానీ పొలాల్లో ఇవన్నీ ఒకే ఆర్డర్లో హిల్స్ మధ్యలో మళ్ళీ వ్యాలీస్ మధ్యలో ఉంటాయి కాబట్టి ఒకే రకమైన ట్రీస్ ఉంటాయి కాబట్టి మనకి చూడాలనిపిస్తుంది అనమాట. ఎంత చల్లటి వాతావరణము. ఆ హౌసెస్ చూడండి డిఫరెంట్ కలర్స్తో ఎలా ఉన్నాయో అసలు. మేము నైట్ టైం రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నింది అసలు ఆ హిల్ ఏరియా అంతా కూడా. అదిగోండి టీ ఆకు తోటలు అనమాట, అవి స్లోప్స్లో ఉంటాయి. చూడండి ఎంత బాగుందో అసలు ఆ గార్డెన్స్ చూడండి. అదృష్టవంతులు ఊటీ ప్రాంత ప్రజలు. నిద్ర లేస్తే ఆ నేచర్ అంతా వాళ్ళ కళ్ళకి కనిపిస్తుంటుంది. ఆ స్లోప్స్ మధ్యలో హౌసెస్ అన్నమాట. బ్యూటిఫుల్ స్లోప్స్ అసలు. తేయాకు తోటలు చుట్టూ చూడండి హౌసెస్ ఎలా ఉన్నాయో. మేము అబ్జర్వ్ చేస్తాం. తర్వాత ఒక చిన్న చిన్న హౌసెస్ ఉన్న వాళ్ళ ఇంటి ముందు ఉన్న చిన్న ప్లేస్లో కూడా కొన్ని టీ ఆకు మొక్కలు కూడా మేము అబ్జర్వ్ చేస్తాము. ఇలా పైకి చేరుకోగలిగాము. తర్వాత లంచ్ చేసి ఊటీ లోకల్ టూర్కి బయలుదేరాము. అవేంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.